జాతి భారతదేశస్తులు మన జాతీయత భారతదేశం మనందరం కూడా మొన్న జరిగినటువంటి కొంతమంది ఉగ్రవాదులు చేసినటువంటి దుర్మార్గాన్ని ఖండించాం. వాళ్ళు పహల్గామ్లో చేసినటువంటి దుర్మార్గాన్ని మనం ఖండించి దాని మీద ఎంతో ముందుకు తీసుకెళ్ళాం. మనందరం సమైక్యంగా ఉన్నామనేటువంటి మాట చెప్పాం. తద్వారా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ మీద స్థావరాల మీద దాడి చేసి మన భారతదేశం యొక్క ప్రతిష్టను నిలబెట్టే విధంగా కార్యక్రమాలు చేశారు. ఒకటే మాట మనం చెప్తున్నాం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న మతాలు ఉన్నప్పటికీ కూడా మనందరం భారతీయులు అనేటువంటి మాట మనందరం నమ్ముతాం. కనుక ఆ ఉత్సాహాన్ని లేకపోతే ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తిరంగా ర్యాలీ అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా అందరూ చేస్తూ ఉన్నారు. అంటే 30 నెలల జెండాను పట్టుకుని అందరం కూడా మనందరం ఒకే భారతీయులు అనేటువంటి నినాదాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాలనేటువంటి కార్యక్రమాన్ని నిన్న విజయవాడలో ముఖ్యమంత్రి గారు పురంధేశ్వరి గారు అందరూ కలిసి చేశారు. ఈ రోజు రాజమండ్రిలో జరుగుతుంది. రేపు 4 గంటలకి మనకి గాంధీ స్టాట్యూ దగ్గర నుంచి బయలుదేరి గణేష్ చౌక్ మీదుగా గణపతి సెంటర్ వరకు ఒక ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నేను, మన మాజీ శాసనసభ్యులు శేషారావు గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ముఖ్యంగా మన పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం అధ్యక్షులు వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ అధ్యక్షులు రమేష్ గారు, అదేవిధంగా తన ప్రబోధ్ కుమార్, భారతీయ జనతా పార్టీ ప్రబోధ్ కుమార్, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు అందరం కలిసి ఇందులో ఇంక ఏ రకమైన భావన లేదు. మీరైనా నేనైనా అందరైనా మన భారతీయులు, అందరం భారతీయులు అందరం కలిసి మనందరం ఒకటే అనేటువంటి మాట. ముఖ్యంగా సరిహద్దుల్లో మనం రక్షిస్తున్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వారికి ధైర్యాలు కల్పించే విధంగా మనందరం కూడా మీ వెనకాల మేము ఉన్నాం, మీరు ముందుకు వెళ్ళండి అనేటువంటి మాట చెప్పే విధంగా ఈ సమైక్యమైనటువంటి ర్యాలీ నిర్వహిస్తాం. దానికి పాత్రికేయులుగా మీరు కూడా సంపూర్ణ సహకారం అందించి రేపు మన నిడదవోలో జరిగేటువంటి ఈ తిరంగా ర్యాలీలో ఎక్కువ మంది పాల్గొనేలాగా మీరు కూడా అందరికీ తెలియజేయాల్సిందిగా మనం కోరుతున్నాం. జాతి భారతదేశస్తులు మన జాతీయత భారతదేశం మనందరం కూడా మొన్న జరిగినటువంటి కొంతమంది ఉగ్రవాదులు చేసినటువంటి దుర్మార్గాన్ని ఖండించాం. వాళ్ళు పహల్గామ్లో చేసినటువంటి దుర్మార్గాన్ని మనం ఖండించి దాని మీద ఎంతో ముందుకు తీసుకెళ్ళాం. మనందరం సమైక్యంగా ఉన్నామనేటువంటి మాట చెప్పాం. తద్వారా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ మీద స్థావరాల మీద దాడి చేసి మన భారతదేశం యొక్క ప్రతిష్టను నిలబెట్టే విధంగా కార్యక్రమాలు చేశారు. ఒకటే మాట మనం చెప్తున్నాం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న మతాలు ఉన్నప్పటికీ కూడా మనందరం భారతీయులు అనేటువంటి మాట మనందరం నమ్ముతాం. కనుక ఆ ఉత్సాహాన్ని లేకపోతే ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తిరంగా ర్యాలీ అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా అందరూ చేస్తూ ఉన్నారు. అంటే 30 నెలల